గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇందాకే శారీస్ చూపించిన వీడియో ఇంకా ట్రావెల్ బ్లాగ్ అట్లా పెట్టాను అనమాట. మీ అందరికీ శారీస్ చాలా నచ్చినాయి. ఐఎమ్ సో హ్యాపీ. నాకు కూడా చాలా నచ్చినాయి శారీస్ అన్ని. నేను ఇక్కడ లేకపోయినా చక్కగా అంటే కొన్ని వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ మమ్మీ సెలెక్ట్ చేసినవే కొన్ని అసలు నాకు చెప్పను కూడా చెప్పలేదు, తీసేసుకున్నారు ర్యాండమ్గా. సో చాలా మంది అడుగుతున్నారు, దాని రేట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను. అయినా చాలా మంది అడుగుతున్నారు ఏ షాప్ లో తీసుకున్నారు ఏంటని. నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చెప్పాను అనమాట. యాక్చువల్గా అది షాప్స్ లో తీసుకోలేదు, డైరెక్ట్ గా పట్టు శారీస్ నేయించే వాళ్ళే మాకు ఇంటికి వస్తారు. ఎన్నో ఇయర్స్, ఆల్మోస్ట్ లైక్ 20 years నుంచి ఆయన మాకు తెలుసు అనమాట. ఇంటికి వచ్చి ఇస్తూ ఉంటారు శారీస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం అమౌంట్ అంతా ఒకటేసారి కట్టక్కర్లేదు. మన అడ్రస్, మన ఫోన్ నెంబర్, ప్రూఫ్స్ అన్ని తీసుకుంటారు కాబట్టి ఒక బుక్ మెయింటైన్ చేస్తారనమాట. మంత్లీ ఇన్స్టాల్మెంట్ వైజ్ కడుతూ ఉంటారు అనమాట మనీని. సో మన ఇష్టం, మనం ఒకేసారి పే చేయాలంటే చేసుకోవచ్చు, మంత్లీ ఇంత ఇవ్వాలంటే ఇవ్వచ్చు, మన ఇష్టం. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రయారిటీ అనమాట. సో అది చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకున్నాను మీకు. మళ్ళీ 26th వస్తారు ఆయన. యాక్చువల్గా ఏంటంటే శారీస్ తీసుకుని వచ్చినప్పుడు సీజన్స్ టైంలో, అంటే పండగల సీజన్స్ టైంలో శారీస్ అన్ని తీసుకుని వస్తారు. ఎవరైతే తీసుకోవాలి కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ముందే కాల్ చేసి చెప్తారనమాట. ఎందుకంటే మాకు అలవాటు కాబట్టి ఈ పలానా డేట్కి ఆయన వస్తారని మాకు ముందే తెలుస్తుంది. సో మేము ముందే ఫోన్ చేసి చెప్తే ఆయన శారీస్ అన్ని తీసుకుని వస్తారు చూపించడానికి. మనకి ఏదైనా నచ్చితే మనం తీసుకోవచ్చు. అట్లా కాదు శారీస్ ఏం తీసుకోనక్కర్లేదు, ఓన్లీ ఇన్స్టాల్మెంట్ కట్టించుకోవడానికి అయితే ఆయన ఖాళీగా వస్తారనమాట. అట్లా మరి 26th శారీస్తో వస్తున్నారో లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ కట్టించుకోవడానికి వస్తున్నారో నాకైతే ఐడియా లేదు. మా మమ్మీకి చెప్పాను నేను, ఇట్లాగా అందరికి నచ్చినాయి వీడియో చేద్దాం అని అంటే మమ్మీ అన్నారు అంటే ఆయన శారీస్తో వస్తారో రారో నాకైతే తెలీదు, మనకు కొనే ఉద్దేశం లేదు కదా, మనం పిలిపించినాక ఒకవేళ అంటే ఏ క్లిక్ అవ్వకపోతే బాగోదు కదా, ఆయన ఫీల్ అవుతారు అని చెప్పి అన్నారనమాట మా మమ్మీ. అదే ఒక మాట మిమ్మల్ని అడుగుదాం అని అనుకుంటున్నాను. మీరు నిజంగా చూడాలి, ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పి శారీస్ కూడా తీసుకురమ్మని చెప్పాలి. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటాయి అవి. ఆల్మోస్ట్ 3-4 సూట్ కేసెస్ అనమాట. హ్యూజ్ సూట్ కేసెస్ నిండా తీసుకొస్తారు. క్వాలిటీ పరంగా మాత్రం సూపర్ క్వాలిటీ అండి. నేను నా పెళ్లి పట్టు చీరలు కూడా ఆయన దగ్గర తీసుకున్నాను. అస్సలు అంటే అస్సలు ఫేడ్ అయింది లేదు, ఇప్పటి వరకు కలర్ పోయిన కంప్లైంట్ లేదు. ఏ శారీ అయినా, పట్టు శారీ అయినా ఫ్యాన్సీ శారీ అయినా ఏదైనా సరే చాలా వరకు ఆయన దగ్గర తీసుకున్నవే. సో కలర్ పోయింది, ఫేడ్ అయింది ఇట్లా ఏం ఉండే కాదనమాట కంప్లైంట్స్. కావాలంటే కనుక ఇట్లా కాదు కావాలి మీకు అంటే కనుక చెప్పండి, నంబర్ ఇస్తాను నేను. సో దట్ మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన చాలా ఊర్లు తిరుగుతారు, ఏపీ మొత్తం తెలంగాణ మొత్తం చాలా ఊర్లు తిరుగుతారు. ఆయన ప్రాపర్ వచ్చి ధర్మవరం అనమాట. సో అది చిన్న ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాలనుకున్నాను. ఇవాళ సండే, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఈవినింగ్ అలాగ వెళ్తాను అనమాట, 7-8 ఆ టైంకి వెళ్తాను. ప్లస్ ఇంకోటి సరుకులు అయిపోయినాయి అని అన్నా కదా, బయటకి ఏం వెళ్తాంలే, పిల్లలతోటి కష్టం అయిపోతుంది అసలు బయటకి. మళ్ళీ నేను ఆ బరువు అంతా మోసుకుంటూ వెళ్ళాలి, క్యాబ్ దొరకకపోతే మళ్ళీ ఆటో పెట్టుకోవాలి, ఇవన్నీ ఎందుకు అని చెప్పి బిగ్ బాస్కెట్ ట్రై చేద్దాం అని అనుకున్నాను. ఇప్పటివరకు నేను బిగ్ బాస్కెట్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. ఇవాళ నైట్ 7:30 to 10 స్లాట్ పెట్టుకున్నా అనమాట. సో దట్ నేను అక్కడికి వెళ్ళిపోతాను, డైరెక్ట్ గా పే చేయొచ్చు అని. అన్ని చూసుకున్నాక పే చేద్దాం అని చెప్పి పే చేయలేదు ముందరే. కార్డ్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాను బిగ్ బాస్కెట్ లో. సో నైట్ లోపు వస్తుంది, చూద్దాం, మీకు చెప్తాను కూడా ఎట్లా ఉంది నా ఎక్స్పీరియన్స్ అని చెప్పి బిగ్ బాస్కెట్ నుంచి. ఒకవేళ నచ్చితే కనుక ఇంకా నుంచి దాని నుంచి ఆర్డర్ చేసుకోవడం మేలేమో, ప్రతి దానికి బయటకు వెళ్లే పని లేకుండా హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాయి. సో అది ఫస్ట్ టైం బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేశాను, అది కూడా మీతో చెప్దామని అనుకుంటున్నాను. ఇందాకే హెడ్ బాత్ చేసి వచ్చాను, అందుకనే హెయిర్ అట్లా ఉంది, ఇంకా ఆరలేదు. సో మీరు వ్లాగ్ ని అలా చూస్తూ ఉండండి. ఎక్కువ మాట్లాడేసాను, మళ్ళీ కాసేపు అయినా కలుస్తాను మిమ్మల్ని. అవి పడుతూ ఉంటే నీకు ఎంత ఆనందం రా కన్నా, సాడిస్ట్ లాగా నవ్వుతా ఉంటావు నువ్వు. మీ ఇద్దరు కూడా అంతే, టామ్ ఇంకా జెర్రీ లాగా, నువ్వు చెల్లి. అయ్యో ఏంటే అబ్బో, సిగ్గెందుకు, ఎందుకు సిగ్గు? అయ్యమ్మా డాన్స్ అమ్మా ప్లీజ్ తల్లి. దోమ వచ్చిందా? చిచ్చి అలా కొట్టుకోకూడదు, చిట్టు తల్లి కదా. దిగు, డాన్స్, కమాన్, కింద డాన్స్.
హలో అండి. సండే అయిపోయింది, మండే స్టార్ట్ అయిపోయింది. అంటే వర్కింగ్ డే స్టార్ట్ అయిపోయింది మన హౌస్ వైఫ్స్కి కూడా. చాలా డేస్ అయింది నేను ఇలాంటి రొటీన్ చేసిన ఛానల్లో, అది కూడా ఇండియాలో. వ్లాగ్స్ అయితే చేశాను కానీ ఇండియా వచ్చినాక ఇలాంటి రొటీన్స్ అయితే చేయలేదు కదా. చాలా డేస్ అయిపోయింది అనిపించింది, కొంచెం గ్యాప్ వచ్చిందిగా. సరే ఫస్ట్ నేను పాలు పెట్టేసుకున్నాను, నైట్ మిగిలిన పాలు కాసుకుంటున్నాను, ప్లస్ ఇడ్లీస్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి నేను మమ్మీ రుబ్బిందనమాట సండేనే. సో అది తెచ్చుకున్నాను ఆ రోజు వచ్చేటప్పుడే, అంటే నిన్న వచ్చేటప్పుడే. సో మార్నింగ్ టిఫిన్కి పనికి వస్తుంది కదా అని ముందు ఇడ్లీస్ ఆన్ చేసేస్తున్నాను. ఇది అయిపోయినాక పుదీనా పచ్చడి కూడా చూపించాను నేను. పుదీనా ఇంకా పల్లి పచ్చడి. పల్లీల బదులు మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కావాలంటే, చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబుకి చాలా ఫేవరెట్ అనమాట. అందుకని ఇడ్లీలోకి మ్యాక్సిమం నేను పుదీనా చట్నీ చేయడానికి చూస్తాను, వాడి కోసం మంచిది కూడా హెల్త్కి, పిల్లలకి. సో అది కూడా షేర్ చేశాను నేను. ఇది ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను పుదీనా పల్లి పచ్చడి, కానీ చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, ఇది కూడా తెలుస్తుంది కదా అని చెప్పి మళ్ళీ షేర్ చేశాను నేను. సో అది ఇంకో పక్కన మళ్ళీ రాగి జావ పెడుతున్నాను. రాగి జావ ఎప్పుడు స్కిప్ చేయను, ఎందుకంటే మా పిల్లలు నాన్ వెజ్ తింటారు నాతో పాటు. సో అందుకని ప్రోటీన్ డైట్ వెజ్లోనే మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. రాగి జావ ఏ రోజు స్కిప్ చేయను వాళ్ళకి. ఇంకో పక్క ఇడ్లీస్ అయిపోయినాయి. సో మళ్ళీ టీ పెట్టుకుంటున్నాను. మార్నింగ్ పూట టీ తాగకపోతే బ్రెయిన్ రీఛార్జే కాదండి. గుడ్ థింగ్ ఏంటంటే నేను ఈవినింగ్స్ టీ తాగడం కంప్లీట్గా మానేశాను. అసలు మర్చిపోయాను, గుర్తు కూడా రావట్లేదు నాకు టీ తాగాలని. అట్లా అదేంటో మరి స్వీడన్ వెళ్ళొచ్చినాక, అంటే స్వీడన్లోనే ఈవినింగ్స్ తాగడం మానేశాను. ఇంకా అసలు ఇక్కడికి వచ్చినా అసలు గుర్తే ఉండట్లేదు నాకు. మార్నింగ్స్ మాత్రం తాగితే చాలు అన్నట్టు. సో అవతల పక్క కళాయిలో నేను పుదీనా పల్లి పచ్చడికి వేసుకుంటున్నాను అనమాట. తాలింపు మీకు చూపిస్తాను. చూసారు కదా ఆయిల్ ఎంత కొంచెం వేసుకున్నానో, అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, చింతపండు కూడా వేసేస్తున్నాను. దీంట్లోనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, పల్లీలు హాఫ్ ఫ్రై అయితే చాలు, డీప్ ఫ్రై అవసరం లేదు పచ్చడికి కదా. సో పుదీనా కడిగి పెట్టుకున్నది కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తాను. పల్లీలు కొంచెం ఫ్రై అయినాక, పుదీనా ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైం పడుతుంది. ఆల్మోస్ట్ లైక్ 1.5 minute కుక్ అయిపోతుంది. సో చల్లారినాక మిక్సీ జార్లోకి తీసేసుకుని కొంచెం సాల్ట్, ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. బిలీవ్ మీ సూపర్ యమ్మీ ఉంటుంది. పిల్లలు వద్దు అని అసలు అననే అనరు. బెల్లం వేసి చూడండి ఒకసారి. లేదు ఇష్టం లేదు అంటే బెల్లం లేకుండా కూడా చేసుకోండి చట్నీ. పల్లీల బదులు కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు. సో అదనమాట. ఇది అయిపోయినాక పప్పు చేశాను నేను, మెంతికూర పాలకూర పప్పు చేశాను. అయితే పప్పు ఉడికించేటప్పుడు పసుపు ఇంకా కారం వేయడం మర్చిపోయాను అనమాట నేను. కుక్కర్ ఆన్ చేసినాక గుర్తొచ్చింది నాకు, వేయలేదేంటా అని చెప్పి. సరే ఏముందిలే పప్పు ఉడికినాక వేసేద్దాం అని అనుకున్నాను. అలా వేసాను, నేను చూపించలేదు. లాస్ట్లో తాలింపు కూడా పెట్టేసిన, అది కూడా బ్లాగ్ చేయలేదు. ఏముంది నార్మలే కదా అని చెప్పి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది నెక్స్ట్ డే మండే మార్నింగ్ అనమాట. మార్నింగ్ కొంచెం వ్లాగ్ చేశాను. ఈ టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అవన్నీ, వాళ్ళ ఆకుకూర పప్పు చేశాను. అయితే నేను స్కూల్కి వెళ్ళిపోయినాక అత్తయ్య అరటికాయ ఫ్రై కూడా చేశారనమాట. ఉండవే ఒకసారి లేగు, నా నడు నొప్పి వేస్తుంది తల్లి, లేగు. దీన్ని ఉప్పు ఎక్కించుకోవాలంట, గోల్ చేస్తుంది ఉప్పు ఎక్కించుకోమని. సరే బాబుని స్కూల్లో డ్రాప్ చేస్తాను. నా వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు పాపకి లంచ్ పెట్టేసేసి పడుకోబెట్టడమే అనమాట. ఇప్పుడు అరౌండ్ 10:30 అయ్యింది. ఇంకా చాలా టైం ఉంది, టైం పాస్ చేయాలి ఇలాగే ఈ రాక్షస్ తోటి. అంటే ఆగు, టైం అవ్వలేదు, ఆగు టైం అయింది. పడుకోమ్మ, వచ్చి టైం అవుతుంది అంటే ఆగు టైం అవ్వలేదు అంటది ఎంత తెలివిగా. మాట్లాడుకో అల్లరి పిల్ల, అల్లరి పిల్ల, అల్లరి పిల్ల. నంబర్స్ చెప్పు. నీ నంబర్స్ బాగా నచ్చినాయి, నంబర్స్ బాగా నచ్చినాయి అంటమ్మా అందరికి. నంబర్స్ చెప్పు ఒకసారి. 1 2 చెప్పు. 2 5 6 8. అల్లరి పిల్ల, నంబర్స్ చెప్పు. 1 7 8 9
ఒక్క నిమిషం, నాకు ఒక మాట గుర్తొచ్చింది, మళ్ళీ మర్చిపోతాను. అయితే లాస్ట్ వ్లాగ్ లో చాలా మంది అడిగారు ఫోటో ఫ్రేమ్స్ చూపించండి బాగున్నాయి అని చెప్పి. చూపిస్తాను ఆగండి మీకు. ఒకసారి లేమ్మా ఫొటోస్ చూపిద్దాం. ఒకసారి లేకు, ఒక్క నిమిషం చూపిస్తున్నాను. ఈ ఫోటో అవునమ్మా పాప. ఈ ఫోటో వచ్చి పాప అరౌండ్ 1 month ఉందండి, 1 month ఏజ్ అనమాట. అప్పుడు దిగాను. ఇది చాలా క్యాజువల్ గా దిగాను, అనుకోలేదు కానీ క్లిక్ అయ్యింది. అలాగా నాకు నచ్చి అలా ఫ్రేమ్ చేయించాను అనమాట నేను. ఇంకా ఇది వచ్చి బాబు అనమాట. బాబు 3 months అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. సో బాబు 3 months అప్పుడు దిగిన ఫోటో ఇది. ఇది వచ్చి నా ఫేవరెట్ ఫోటో ఆఫ్ ఆల్ టైమ్ అండి. బాబు అప్పుడు 6 months అనమాట. కృష్ణుడి వేషం వేసాను కృష్ణాష్టమికి. భలే క్యూట్ ఉన్నాడు. ఇది పార్క్ వెళ్ళి దిగాం అనమాట. విజయవాడలో పార్క్ వెళ్ళి షూట్ చేయించాను. అందులోనే ఒక ఫోటో ఇది. నాకు చాలా నచ్చుద్ది. వాడికి ఏంటంటే నా బుగ్గలు కొరకడం అలవాటు అనమాట. చిన్నప్పుడు చీకుతూ ఉండేవాడు బుగ్గల్ని. అందుకే నాకు చాలా ఇష్టం. ఈ ఫోటో ఇలా ఫ్రేమ్ చేయించాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇది ఫ్యామిలీ అని ఉంటది. డస్ట్ ఉంది, సారీ ఇగ్నోర్ చేసేయండి, నేను లేను కదా, అన్ని క్లీన్ చేసుకోవాలి మళ్ళా. ఫస్ట్ వచ్చి బాబు అరౌండ్ 2.5 years ఉన్నప్పుడు. తర్వాత పాప 6 months అప్పుడు ఫోటో షూట్ది. తర్వాత నేను ఈయన బాబు దిగిన ఫోటో అనమాట. అలా చేయించాను ఫ్రేమ్. ఈ ఫోటో వచ్చి మా పెళ్లి ఫోటో అనమాట. 2008లో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, నా పెళ్లి ఆల్బమ్ వీడియో తీసి పెట్టాను. ఐకార్డ్స్ లో అటాచ్ చేస్తాను, చూడని వాళ్ళు అది చూడండి. సో ఇది కూడా నా ఫేవరెట్ ఫోటో అనమాట. ఇలా ఫ్రేమ్ చేయించారు పెళ్ళప్పుడే. సో అదండి ఫొటోస్. గోడ మీద ఉన్న ఫొటోస్ చూపించమన్నారు, అందుకని చూపించాను. ఆ డస్ట్ ఉంది, ఏం అనుకోవద్దు. నాకు 2 days అయింది నేను హైదరాబాద్ వచ్చి. భయంకరంగా పనులు ఉన్నాయన్నమాట. ఇప్పుడే అలా కూర్చున్నాను, కాస్త చేసి బాడీకి విసుకొచ్చేస్తుంది. ఇప్పుడు డస్టింగ్ పని పెట్టుకున్నానంటే ఓ రేంజ్ లో ఉంటది నాకు, అందుకని పెట్టుకోవాలి. తల్లి నో తల్లి, ఇప్పుడు వద్దు మసాజ్. నైట్ చేద్దు కానీ ప్లీజ్. హెయిర్ మసాజ్ చేస్తానని చెప్పి బతినాడుతుంది, ఏం చేయదు. ఉన్న జుట్టు కూడా పీకేసి గుండు చేసేద్దాం దాని ఆశ అనమాట. నీ జుట్టేది? నీ జుట్టుకు మసాజ్ చేయనా నేను? చేయనా? దా చేస్తుందా? అసలు జడ ఎప్పుడు వేసుకుంటావు తల్లి నువ్వు? ఎప్పుడు పెట్టుకుంటావు బొబ్బ బ్యాండ్స్? పెట్టనా బొబ్బ బ్యాండ్స్? పెట్టనా? ఎందుకు ఒక్క సెకండ్ లో పీకి నా మొహాన్ని వేయడానిక? పొరపాటున రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను. అవి ఎంత కాస్ట్లీ పెట్టినా సరే ఈ అమ్మ పోగొట్టేసుకుంటే ఒక్క సెకండ్ లో పీకేసి ఎక్కడో చోట వేసేస్తుంది. తర్వాత నేను ఎత్తుకోవాలి, అవి ఎక్కడ పడేస్తుంది. నన్ను చుట్టదలవే బాబు. సో అదండి మా గోళం, మీకు ఎప్పుడు ఉండేదే. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఏం తీయాలమ్మా? తీనమ్మా నేను. ఇప్పుడు వద్దు మసాజ్, నైట్ పొద్దునేటప్పుడు చేద్దు కానీ అప్పుడు హ్యాపీగా పొద్దుంటా. ఓకేనా? సరే ఆడుకుందాం. సరేనండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కన్నయ్యకి న్యూ బాటిల్ నైట్ లోపు వచ్చేస్తుంది. ఇప్పుడే అలా కూర్చున్నానండి. బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. వాడికి రాగానే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపించేస్తాను. ఎందుకంటే ఫుల్ గ్రౌండ్ లో పడి ఆడుతూ ఉంటారు. ఎంత మురిగ్గా ఉంటారంటే చెప్పలేను. అమ్మా సరే చూసుకో, తీసుకెళ్ళండి బాయ్, చూడండి. సో అది వాడి స్నానం చేపించేసేసి వాడికి ముందు అన్నం పెడతా నేను. స్నాక్స్ ఇలాంటివి ఏమీ పెట్టను, ఎందుకంటే స్కూల్ బాక్స్ లో వాడు రైస్ తీసుకెళ్ళడు అనమాట. బ్రేక్ఫాస్టే తీసుకెళ్తాడు. లైక్ ఇడ్లీ, దోశ, చపాతి, బ్రెడ్, శాండ్విచ్ అట్లాంటివి తీసుకెళ్తాడు, రైస్ తీసుకెళ్ళడు. సో పొద్దున్న నుంచి వాడు రైస్ లేకుండా ఉంటాడు కదా, అందుకని స్కూల్ నుంచి రాగానే ముందు అన్నం పెట్టేస్తాను వాడికి. అన్నం పెట్టేసి కాసేపు టీవీ చూడనిస్తాను. ఇప్పుడు వాటి నుంచి స్టార్ట్ ఇంకా వాడికి రొటీన్ అనమాట. మిస్ అయిన లెసన్స్ అన్ని ఒక్కొక్కటిగా చెప్పాలి. చాలా వరకు కవర్ అయిపోయినాయి, ఎందుకంటే యాన్యువల్ ఎగ్జామ్ ఏప్రిల్లోనే ఉంటుందంట. సో ఎగ్జామ్ దగ్గర పడిపోతున్నాను. పోర్షన్ సూపర్ ఫాస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ లో కంప్లీట్ చేస్తున్నారు. సో వాడు ఎంతవరకు క్యాచ్ చేస్తాడో నాకైతే తెలియదు. 40 days స్కూల్కి వెళ్ళకపోతే ఎన్ని లెసన్స్ చెప్పేశారో అసలు.
అన్ని సబ్జెక్ట్స్ కి ఇప్పుడు నేను కూర్చోబెట్టి కవర్ చేయాలి. ఎందుకంటే నేను బాబుని ట్యూషన్ పంపించడం లేకపోతే వేరే వాళ్ళకి అప్పచెప్పి చదివించడం లాంటి ఏం అలవాట్లేదు నాకు ఇప్పటి వరకు. ఫస్ట్ నుంచి నేనే చదివించాను వాడిని. సో వాడికి నేను చెప్తేనే బొరకెక్కుద్ది అనమాట. అందుకని ఇంకా వాడి నుంచి కూర్చోబెట్టి చదివించాలి వాడిని. నెక్స్ట్ ఇదే కొంచెం టీవీకి అలౌ చేశాను. అది అయిపోగానే ఇంకా కూర్చుని చదివిస్తాను అనమాట. సో అది నైట్ వరకు ఏం చేస్తామని చూస్తున్నాను బ్లాగ్ లాగా. కన్నా హాయ్ చెప్పు. స్కూల్ నుంచి పాప రైమ్స్ చూసుకో. బ్యాగ్ స్లిప్ అయి కింద పడింది. సో దానిలోనే వాటర్ బాటిల్ 2 ముక్కలైంది అనమాట. పాపం వాటర్ బాటిల్ ఇరిగిపోయిందని మార్నింగ్ ఏడవడం మొదలెట్టాడు. వాడికి నేను ఆర్డర్ చేశాను కదా వస్తుంది. వస్తువులతోటి చాలా అటాచ్మెంట్ ఎక్కువ. ఏదన్నా నేను కొనిచ్చానంటే దాంతో ఫుల్ అటాచ్ అయిపోతాడు అనమాట. దానికి ఆ వస్తువుకి ఏదైనా అయిందంటే ముందు తట్టుకోలేడు. సో అందుకే నేను వెంటనే ఇంటికి రాగానే ముందు అమెజాన్ లో గ్రేట్ ఇండియా సేల్ నడుస్తుంది కదా, ఎలాగో నడుస్తుంది కదా అని ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ చేశాను అనమాట. సేమ్ డే డెలివరీకి. మార్నింగ్ ఆర్డర్ చేసా, ఇప్పుడు నైట్ 9 లోపు నాకు వచ్చేస్తుంది. అది మిల్టన్ బాటిల్ ఆర్డర్ చేశాను. ఈసారి ఎదిగే ఛాన్స్ లేదనమాట. సో అది బిగ్ బాస్కెట్ గురించి కూడా నేను చెప్పడం మర్చిపోయాను. నిన్న నైటే అంటే సండే నైటే వచ్చేసింది బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేసినవన్నీ. చాలా బాగుంది సర్వీస్ కూడా. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అవునమ్మా, న్యూస్ పేపర్ లో అలా వేస్తారు ఫోటో. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టార్ట్ చేసేసాను అని వాళ్ళని వండటము. బాగుంది. 25 kgs ది 886 పడింది బస్తా నాకు. సో పర్లేదు అనిపించింది. మిగిలిన బిగ్ బజార్, హెరిటేజ్ వీటిలన్నిటిలో అబౌవ్ 900,000 అట్లా ఉన్నాయి 25 kgs ది. క్వాలిటీ వచ్చి సోసోగా ఉంది, కానీ దీని క్వాలిటీ చాలా నచ్చింది నాకు. రైస్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. నేను ఎందుకంటే కుక్కర్ లో పెట్టకుండా గిన్నెలో వండుతాను కాబట్టి మరీ మెత్త పడిపోకుండా కరెక్ట్ గా వచ్చింది అనమాట. సో అది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. చూస్తున్నాను బ్లాగ్. Granny says watching too much television is not good for our eyes and health. మమ్మ చెప్పుద్ది కదా, టీవీ ఎక్కువసేపు చూస్తే ఏమవుతుంది చెప్పు. టీవీ ఎక్కువసేపు చూస్తే ఏమవుతుంది? ఐస్ కి పువ్వు అయిపోతుంది. అందుకనే హెల్త్ కి మంచిది కాదు కదా. అందుకనే వాచింగ్ టీవీ టూ మచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్. సరే, బీయింగ్ సేఫ్. We must follow some safety rules to save us and others from getting hurt. సో కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలంట. ఈ రూల్స్ పాటిస్తేనంట మనకి దెబ్బలు తగలవంట. సేఫ్టీ అట్ హోమ్. Do not jump on bed or sofa. ఫస్ట్ పాయింట్ మీ ఇద్దరికి. బెడ్ మీద సోఫా మీద జంప్ చేయకూడదు. ఓకే, కూర్చుని ఆడుకోవాలంతే. Do not lean over balcony or terrace railing. మమ్మ ఎప్పుడు చెప్పుద్ది నీకు కదా. అవునా? బాల్కనీలో, స్టవ్ దగ్గర కాదు, బాల్కనీలో ఇంకా పైన అప్పుకి వెళ్ళినప్పుడు ఇలా తొంగి చూడకూడదు వాల్ దగ్గర నుంచి కదా. తాత హౌస్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తాను కదా నేను, గోడ దగ్గరికి వెళ్ళి నుంచోవద్దు కన్నా వెనక్కి వచ్చేసే కింద పడిపోతారు అని. చెప్తుందా లేదా మమ్మ? చెప్పు. చెల్లి కాదు, అది వేరే అమ్మాయి. సో do not lean over balcony or terrace railing. Next point, do not play with these objects. These are not safe for you. ఏమేం సేఫ్ కాదు? స్టవ్ దగ్గరికి రావడం, ఫైర్ అండ్ మ్యాచ్ స్టిక్స్. ఎప్పుడు చెప్తాను నేను నీకు, క్రాకర్స్ వద్దు, ఫైర్ వద్దు, స్టవ్ వద్దు. ఇవన్నీ చిన్నపిల్లలవి కాదు కదా. నో. ఎలక్ట్రిక్ పాయింట్స్ అండ్ వైర్స్. మమ్మ ఎప్పుడు చెప్పొద్దు కదా నీకు, కరెంట్ వైర్ల దగ్గరికి వెళ్ళొద్దు, స్విచ్లతో ఆటలొద్దు, ఆన్ ఆఫ్ చేయొద్దు అంటే చెల్లి అస్సలు మాట వినదు. నైఫ్స్ అండ్ నీడిల్స్ అండ్ బ్లేడ్స్. మమ్మ అన్ని పాయింట్స్ అన్ని చెప్పొద్దు నీకు కదా. నైఫ్స్, నీడిల్స్, ప్లేట్స్, సిజర్స్ కూడా ఇట్లన్నీ బేబీస్ ఆడేవి కాదు, సేఫ్ కాదు, కట్ అయిపోతాయి. బొమ్మలు కాదు, నైఫ్ ఆమం చేసుకునే, కట్ చేసుకునే ఉంటాయి కదా వెజిటేబుల్స్, అవన్నీ నువ్వు ఆడుకుంటావా చెప్పు? సేఫ్ అది? నాట్ సేఫ్. నెక్స్ట్, సేఫ్టీ అట్ స్కూల్. ఎక్సర్సైజ్ చెప్పా కదా. ఎక్సర్సైజ్, ప్లే అండ్ డ్రెస్
Very good. Question number 2. Why should we follow the safety rules? నైట్కి వచ్చి నాకు ఏదన్నా మంచి క్రేవింగ్ వచ్చిందండి, ఏదైనా తినాలి, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందామా అని. బట్ మళ్ళీ అనిపించింది ప్రతిసారి స్విగ్గీలో ఏం ఆర్డర్ పెట్టుకుంటాం, కొంచెం తాలింపు అన్నంలా చేసేసుకుంటే అయిపోద్దని ఇందులో నేను నెయ్యి కాసాను అనమాట కళాయిలో. దానిలోనే ఇలా చేస్తే చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ నేను పల్లి, జీడిపప్పు, కిస్మిస్, ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు గీలో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది అయిపోయినాక ఆవకాయలో ఉన్న ఆయిల్ వేసుకుంటున్నాను. అదేనండి ట్విస్ట్ ఇక్కడ, చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఆవకాయలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అయిపోయినాక కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై అయితే కొత్తిమీర కూడా. ఇది అయిపోయినాక మన లెఫ్ట్ ఓవర్ రైస్ కానివ్వండి, అప్పటికప్పుడు కుక్ చేసుకున్న రైస్ కానివ్వండి వేసుకుని ఉప్పు వేసుకుని కలిపేసుకుంటే మన తాలింపు అన్నం రెడీ. చాలా యమ్మీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. What you're told, I'll be your heart and temptation.